నిన్ను నీవు ఎవరితో పోల్చుకోకు, ఎందుకంటే ఈ ప్రపంచంలో నీలా ఉన్నది నీవు మాత్రమే. ఎదురైన ప్రతి సవాలు నీ శక్తిని మరియు నీ నమ్మకాన్ని పరీక్షిస్తుంది. ధైర్యంగా నిలబడితే అదే నీ విజయానికి దారిగా మారుతుంది. కష్ట సమయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నవాడే జీవితంలో గెలుపుబాట పడతాడు. కనుక నీకు నచ్చిన ఆపదను చూసి భయపడొద్దు. భయపడితే అది ఇంకా భారం అవుతుంది. పోయిన దానికోసం, పోగొట్టుకున్న దానికోసం వెతకకు. ఎందుకంటే పోయిందంటే దానికి నువ్వు అవసరం లేదని, పోగొట్టుకున్నావంటే నీకు అది అవసరం లేదని. అది మనిషి అయినా, బంధమైనా, ఇంకేదైనా సరే. జీవితం ఎలాంటిదంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది. అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది. మాటలే కదా అని తేలిగ్గా తీసిపారేయకండి. ఎందుకంటే మాటలే మనుషుల మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేయగలవు. అదే దగ్గరను దూరము చేయగలవు. మాటలే మనుషుల జీవితంలో అమృతాన్ని నింపగలవు, విషాన్ని చిందించగలవు. అందుకే మాట జాగ్రత్త. తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకూడదు. తప్పు లేని చోట తల వంచకూడదు. నమ్మకం లేని చోట వాదించకూడదు. మంచి వారిని దూరం చేసుకుంటే చివరికి ఉంచేవారే దొరుకుతారు. సూటిగా మాట్లాడేవారికి శత్రువులు ఎక్కువ, మాయమాటలు చెప్పేవారికి మిత్రులు ఎక్కువ. మంచితనం అనేది మోసబాడానికి తప్ప బ్రతకడానికి పనికిరాదు. బాధ్యతగా ఉన్నవారికి బాధలు ఎక్కువ, నీతిగా ఉన్నవారికి నిందలెక్కువ. కోపంతో ఎవరినీ గెలవలేదు, కానీ ప్రేమతో ప్రపంచాన్ని గెలవచ్చు. నిజం ఎంత విలువైనదైనా సమాజం మాత్రం అబద్ధాన్నే నమ్ముతుంది. కర్మఫలం మనం వద్దన్నా మనకు రాక మానదు. అనుభవించక తప్పదు, మంచైనా చెడైనా. సంతోషంగా ఉన్నప్పుడు పక్కనున్న వాళ్ళకంటే బాధల్లో ఉన్నప్పుడు ఒంటరిగా వదిలేసిన వాళ్ళే జీవితాంతం గుర్తుండిపోతారు. కళ్ళు దేన్ని చూసినా అదే కరెక్ట్ అనుకుంటాయి. చెవులు విన్నదే నిజమనుకుంటాయి. నోరు అది మాట్లాడిందే సరైనది అనుకుంటుంది. కానీ బుద్ధి ఎప్పుడు వాస్తవ పరిశీలన చేసుకుంటుంది. బుద్ధి లేనివాడు పుకార్లు పుట్టిస్తే మరో బుద్ధి లేనివాడు దాన్ని ప్రచారం చేస్తాడు. చివరికి దానివల్ల ఏమీ తెలియని అమాయకులు బలైపోతారు. మనం పడేసింది తింటుంది కాబట్టి కుక్కని చులకనగా చూస్తాం. కష్టపడి వేటాడి తింటుంది కాబట్టి సింహం అంటే అందరికీ భయం. అందుకే తినేది రొట్టెముక్కే అయినా కష్టపడి సంపాదించుకో. పరమన్నం కోసం ఎవరి ముందు చేయి చాచుకో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. ధన్యవాదాలు.